ఎక్కడ సార్ ఈరోజు ఒక్కసారిగా 20,000 రూపాయలు పెరిగిందండి కేజీ వెండి. 3,40,000 ఉన్నటువంటి కేజీ వెండి ఈరోజు 3,60,000 రూపాయలకి చేరింది. రాను రోజుల్లో ఇంకా పెరగవచ్చు, లేదన్నప్పుడు మనం ముందు అనుకున్నట్టుగా అకస్మాత్తుగా పడిపోవచ్చు. బట్ రాబర్ట్ కియోసాకి రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్ రచయిత ఉన్నాడు కదా, అతను ఏమంటాడంటే వెండిని జనరల్గా ఈటీఎఫ్లని పేపర్ మీద లైక్ అవేలు ఉంటుండే బాండ్లని అవన్నీ. బట్ చైనా ఏం చేస్తుందో తెలుసా, వెండి మొత్తం కొనుగోలు చేసి ఫిజికల్ ఫార్మ్ని దాని దగ్గర పెట్టుకుంటాం. అంటే రేపు రోజు వెండికి బాగా డిమాండ్ పెరిగినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న వెండిని మార్కెట్లోకి పంపించేసి రేట్ని కంట్రోల్ చేయొచ్చు అని. బట్ చాలా దేశాలు ప్రొడక్షన్ కెపాసిటీ పెంచుకుంటూ ఉంది. అందుకని అనేది వెండి ఇప్పుడు పెరుగుతుంది, అకస్మాత్తుగా పడ్డా ఆశ్చర్యం లేదు, ఎందుకంటే ప్రొడక్షన్ కెపాసిటీ పెంచుకుంటే ఆయా దేశాలని. బట్ ఈ ట్రంప్ తీసుకున్న దిక్కుమాల నిర్ణయాలు, మన గ్రీన్లాండ్ విషయంలో వచ్చేసి యూరోప్ మీద ట్యాక్స్ అది అన్నాడు. యూరోప్ దేశాలను కలిపి ఏం చేసుకుంటూ చేసుకోరా అని, దాంతో వెనక తగ్గాడు. ఒక్కసారిగా మార్కెట్లు మరలా పడ్డాయి, లేచాయి. ఈలోపు ఇంకేమైంది, ఫెడరల్ రిజర్వ్ రేట్లు వచ్చేసి తగ్గిస్తారనటం, ప్రపంచవ్యాప్తంగా మరలా అనిశ్చితి ఉండటం, ఎప్పుడు ఏమైందో తెలియదురాబో అని చెప్పేసి అనుకోవడం. అమెరికా వాడు ఇరాన్ మీద యుద్ధం చేయనని చెప్పాడు, అక్కడ ఉరిశిక్షలు ఆపారన్నాడు. ఈరోజు ఎందుకు పెరిగింది మరలా ఈ రకంగా వెండి అండ్ బంగారం అంటే, మరలా యుద్ధ నౌకలు ట్యాంకులు ఇరాన్ సైడ్ పోతా ఉన్నాయి. అందుకు మరలా బొమ్మున మార్కెట్లో ఈ స్టాక్ మార్కెట్లు కుదేలు అవుతున్నాయని చెప్పేసి వెండి ధరలు పెరుగుతున్నాయి, బంగారం కూడా పెరిగింది. బంగారం వచ్చేసి 4,950 రూపాయలు 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు పెరిగి 1,46,400 రూపాయలుగా ఉన్నాయి. కమింగ్ టు 24 క్యారెట్ గోల్డ్, ఇది వచ్చేసి 10 గ్రాములు వచ్చేసి 5,400 రూపాయలు పెరిగింది. మార్కెట్లో 1,57,910 రూపాయలుగా 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు ఉంది. సో డైలీ నేను చెప్పినట్టుగానే బంగారం సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పెరుగుతూనే ఉంటుంది, తగ్గదు ఒకరు తగిన లిమిటెడ్గా. వెండి విషయంలో రిస్క్ ఎక్కువ, ప్రాఫిట్స్ ఎక్కువ. వెండి విషయంలో డబ్బు బాగా ఉంది, రిస్క్ ఫేస్ చేయాలనుకుంటేనే మీరు బ్రహ్మాండమైన లాభాలు పొందవచ్చు. ఒకవేళ ఎక్కడైనా తేడా కొడితే పడ్డా సరే తట్టుకెళ్ళనటువంటి ధైర్యం మీకుంటే వెండికి పోండి. ఇది ఒక నార్మల్ పర్సన్గా, ఒక జర్నలిస్ట్గా నా అబ్జర్వేషన్ తప్ప నేనేమి సర్టిఫైడ్ అనలిస్ట్ అయితే కాదు.